రామ్ టాక్కి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరిగి మొదలైంది. యథావిధిగా జగన్ బాయ్కాట్ జరిగింది. అంటే అసెంబ్లీని బహిష్కరించాడు. అసలు ఏంటి జరిగింది? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్ష తీర్పిచ్చారు. ఎన్డీఏకి 164, అందులో టీడీపీకి 135, జనసేనకి 21, బీజేపీకి 8 ఇచ్చారు. అదే వైఎస్ఆర్సీపీకి 11 ఇచ్చారు. నిజానికి సాంకేతిక పరంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ మూడో పార్టీ, అతిపెద్ద పార్టీ, రెండోది కూడా కాదు. జనసేన రెండో పెద్ద పార్టీ. సరే, జరుగుతూ ఉంటాయి ఇవి. ఏకపక్ష తీర్పు అప్పుడే కాదు, 2019లోనూ ఏకపక్ష తీర్పు ఇచ్చారు. అప్పుడు వైసీపీకి 151 ఇచ్చారు, టీడీపీకి 23 ఇచ్చారు, జనసేనకు 1 ఇచ్చారు. మరి అది ఏకపక్ష తీర్పే కదా. మరి టీడీపీ బాయ్కాట్ చేయలేదు కదా నెక్స్ట్ అసెంబ్లీ దాన్ని. ఆ తర్వాత ఏదో సమస్యల మీద చేయొచ్చు. అట్లనే 2014లో 106 ఎన్డీఏకి ఇచ్చారు, బీజేపీ టీడీపీ 102, బీజేపీ 4. అదే వైసీపీకి 67 ఇచ్చారు. అదొక్కటే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉన్నది. మిగతా 2 ఎన్నికలు ఏకపక్ష తీర్పులే. 2024 కాదు, 2019 కూడా ఏకపక్ష తీర్పే. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే చివరదండి. చాలాసార్లు ఎవరు ఊహించని తీర్పులు వస్తూ ఉంటాయి. నాకు గుర్తుంది, 1967 ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదాన్ని తీసుకొని అసలు ఎవరు ఊహించని పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీని చీల్చి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు ప్రజలు ఎట్లా తీర్పులు ఇస్తారనేది ఎవరు లేదు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి సామాన్య వ్యక్తికి చేతిలో ఓడిపోయాడు కలవకుర్తిలో. ఏం చెప్తాం? ప్రజల తీర్పులు అనేవి మన చేతిలో ఉండవండి. ఎన్నికల అన్న తర్వాత బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. చాలాసార్లు ఎవరు ఊహించని పద్ధతుల్లో తీర్పులు వస్తూ ఉంటాయి. మరి ఆ తీర్పును గౌరవించటంలోనే మరి హుందాతనం ఉంది. జగన్ ధోరణి ఎందుకు భిన్నంగా కనపడతా ఉంది? మరి తను తీసుకుంటున్నటువంటి వైఖరిని ఈవెన్ న్యూట్రల్ జగన్ మద్దతుదారుల్లో కూడా కొంతమంది దాన్ని మద్దతు ఇస్తారని నేను అనుకోను. న్యూట్రల్స్ అయితే ఎవరూ హర్షించరు. అటు ఇటు కాని వాళ్ళు, టీడీపీ కానీ జగన్ పార్టీ కానీ కాని వాళ్ళు హర్షించలేరు. ఎందుకంటే ఇది వాస్తవం. ఎందుకంటే ఎన్నికల ప్రజా తీర్పుని గౌరవించాలా. ఏమంటున్నాడు జగన్ ఇప్పుడు? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను. ఎలా ఇస్తారు? నీకు రాజ్యాంగబద్ధంగా నీకు ఇవ్వటానికి అవకాశం లేదు. ఇది స్పీకర్ యొక్క మెర్సీ మీద ఆధారపడింది. మెర్సీ పిటిషన్ మీరు పెట్టుకుంటే ఆయన ఇస్తే దానికి అది వేరే విషయం, కానీ రాజ్యాంగబద్ధంగా అవకాశం లేదు. మళ్ళీ రెండో ప్రకటన ఇస్తున్నాడు. ఏమనంటే అసలు ఎన్నికలు అసలు అన్ని అవకతవకలు జరిగాయి, ఈ నిజంగా జరిగినటువంటి ఎన్నికలు కాదు అని. ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే నువ్వు అసెంబ్లీకి హాజరైనప్పుడు ఇంకా ఎన్నికల అవకతవకలు అనే దానికి వాల్యూ లేదు, అప్పుడు అర్థం లేదు. అంటే ఏమిటి అసలు ఇది? ఇప్పుడు ఒక కన్సిస్టెన్సీ ఉండాలి కదా నాయకుడికి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఏం జరిగిందండి? 2014, 2019లో ప్రతిపక్ష హోదా రాలా. ఒకసారి 44, ఒకసారి 52 వచ్చినాయి. బాయ్కాట్ చేసిందా? ఎన్నో. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఒక్క వైసీపీకే కాదు కదా, అంతకుముందు టీడీపీకి కూడా ఎదురైంది. అంత మాత్రాన అసెంబ్లీని బహిష్కరించి ప్రజా తీర్పుని అగౌరవపరచడం, అవమానపరచడం కరెక్ట్ కాదు. అసలు 11 మందితో అసెంబ్లీకి రాలేరా? నాకు అర్థం కావట్లేదు. ఒక్కరితోటి అసెంబ్లీలో యోధుడులాగా ఫైట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారే. నాకు గుర్తుంది, ఓంకార్, మద్దికాయల ఓంకార్, అప్పట్లో సిపిఎంలో ఉండేవాడు. ఆయన ఒకే ఒక్క సభ్యుడు అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడేవాడు. ఎందుకండి? మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జయప్రకాష్ నారాయణ కూకట్పల్లి నుంచి ఒకే ఒక్కడు లోక్సభ తరఫున ఎలక్ట్ అయ్యాడు కదా. ఆయనకి ఆ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకున్నాడు కదా. ఇప్పుడు పార్లమెంట్లో ఓవైసీ ఎన్నిసార్లు నుంచి ఒకే ఒక్కడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఇచ్చిన 2-3 నిమిషాలు కూడా దాన్ని ఆయన వాదనని గట్టిగా వినిపిస్తూ ఉంటాడు. అటువంటిది 11 సభ్యులు వచ్చి మీరు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, ఊహించని తీర్పు వచ్చింది కాబట్టి మేము అసెంబ్లీకి రాం. ఇది ఎక్కడ వాదన? అసలు నాకు అర్థం కావట్లేదు. ఈ వాదన అనేది ఏ విధంగా న్యాయసమ్మతం?
మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా, రికగ్నైజేషన్ ఇవ్వనటువంటి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా, లేకపోతే ఇంకోసారి ప్రభుత్వంలో కూర్చోబెట్టినా అవన్నీ వేరే. మీరు ప్రజల పక్షాన ఆ నియోజకవర్గంలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే, అది మర్చిపోతున్నారు. ప్రజల పక్షాన ఎన్నికయ్యారు అక్కడ. ప్రభుత్వం ప్రతిపక్షం పక్కన పెట్టండి, ప్రజల పక్షం ఆ ఎమ్మెల్యే వరకు మీరు వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీలో వినిపించాల్సిన బాధ్యత మీకుంది గెలిచిన తర్వాత. లేకపోతే ఆ ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీలో ఏకరువు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజలు అక్కడ. అది కుదరదు, నేను రాలేను, నాకు మొహం చేయట్లేదు అనుకున్నారు అనుకోండి, అంటే ఆ ఉద్దేశం అదే. నాకు అర్థమవుతుంది అదే. అటువంటిప్పుడు నువ్వు ఇంకా అక్కడ ఎమ్మెల్యేగా ఉండొద్దు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. ఇంకొకరు ఎవరో ఎన్నికవుతారు, వాళ్ళు వాళ్ళ సమస్యల్ని రిప్రజెంట్ చేస్తారు. ఆ నియోజకవర్గ ప్రతినిధులు ఎవరో ఒకరు ఉండాలి అసెంబ్లీలో. మీరుండరు, మీరు రాజీనామా చేయరు, ఇంకొకరిని రానివ్వరు. ఎంతవరకు సమంజసం ఇది? సరే, అది కూడా కాదనుకోండి, ఒక మూడో మార్గం కూడా నేను చెప్తా. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అనుసరించిన మార్గం ఏంటి? ఆయన అనుసరించిన మార్గం ఏంటంటే, 1కి 2 సార్లు ఎన్నికైనటువంటి ఎంపీ సభ్యత్వానికి ఎమ్మెల్యేలకి రాజీనామా చేసేవాళ్ళు. కరెక్టా కాదా పక్కన పెట్టండి, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాజీనామా చేసేవాళ్ళు. జనం మళ్ళీ ఎన్నుకున్నారు వాళ్ళని. మీకేదన్నా ఉంటే ఓకే, తప్పే, రాజ్యాంగబద్ధ ప్రకారంగా మీకు ప్రతిపక్ష హోదా రాదు, అయినా మీరు మళ్ళా ఎన్నికలకు రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్ళండి, అదే మాట చెప్పండి. అది రాజ్యాంగబద్ధమా కాదా తర్వాత సంగతి. కనీసం జగన్ మీ వాదన ప్రజలు మీ వాదన ఒప్పుకుంటారేమో చూద్దాం. మళ్ళా ఎన్నికయ్యి మళ్ళా బాయ్కాట్ చేసినట్టయితే దానికి అసలు అర్థమే లేదు. ఎందుకనంటే జనంలో జనాన్ని, ఆ నియోజకవర్గానికి మీరు అసెంబ్లీకి వెళ్తారో లేదో చెప్పాలి ముందు ప్రజలకి. లేకపోతే మీరు అసలు పోటీయే చేయొద్దు. దారుణాతి దారుణం ఇది మాత్రం. ఎందుకంటే ఇటువంటి తప్పులు చాలా చేస్తున్నాడండి జగన్ మీద. ఇప్పుడున్నటువంటి 2 మార్గాలండి. అసెంబ్లీ కన్నా హాజరగండి, లేకపోతే రాజీనామా చేసి ఇంటి దగ్గరన్నా కూర్చోండి, మళ్ళా నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల దాకా, లేకపోతే కోర్టులకు వెళ్ళండి. ఇంతే కదా, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏముంది? ఎందుకంటే ఇటీవల చాలా తప్పులు చేస్తే క్రెడిబిలిటీ పోతా ఉంది జగన్కి. ఎందుకనంటే పోయినసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, మొన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి, ఎన్డీఏకి మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ ఎన్డీఏ బయట వైసీపీ. కారణం ఒక్కటి చెప్తారండి, నేనేమి మోడీకి వ్యతిరేకం కాదు, ఎందుకంటే నా వ్యూస్ అందరికీ వీడియోలో తెలుసు, నేను మోడీ అభిమాని కావచ్చు. కానీ మీ కోణంలో ఆలోచించినప్పుడు ఇవాళ మీకు ఓకే, ఇండి కూటమి తోటి మీరు జతగలపటం ఇష్టం లేనప్పుడు దూరంగా ఉండండి. బీఆర్ఎస్ ఏం చేసింది, బీజేడీ ఏం చేసింది? కానీ మీరు అంతకుముందు అంటే ఒక అర్థం ఉంది మీరు చెప్పేదానికి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాను కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలి కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాను అని చెప్తే ప్రజలు కొంతమేరకైనా ఒక సెక్షన్ యాక్సెప్ట్ చేశారు. కానీ ఇవాళ మీరు అటువంటిది లేదు. మీరు ప్రభుత్వంలో లేరు, మీరు ఎన్డీఏలో లేరు, కానీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు. అందరూ ఏమనుకో, మీ క్రెడిబిలిటీ లోయెస్ట్కి వెళ్ళలేదండి దీంతో. మీ స్వంత దీనికోసం మీరు ఇచ్చేశారా లేదా? స్వంత ప్రయోజనం కోసం, కేసుల కోసం చేశారని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారా లేదా? మరి దాన్ని మీరు గుర్తుపెట్టుకుంటున్నారా లేదో, కానీ ప్రజలైతే గుర్తుపెట్టుకుంటున్నారు. జగన్ చేస్తున్న అతిపెద్ద తప్పులండి 2. 1 అసెంబ్లీని బహిష్కరించడం, 2 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు మీరు ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు? ఎటువంటి కారణం లేకుండా. అందరికీ తెలుస్తుంది మీ కేసుల కోసమే ఇచ్చారనేది ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే స్థితిలో లేకపోవటం. అదర్వైజ్ కానీ ఇది చరిత్ర మర్చిపోదు కదా మీరు చేసిన తప్పుల్ని. ఏదో ఒకరోజు మిమ్మల్ని వెంటాడుతుంది జగన్. ఇప్పటికైనా అసెంబ్లీ బహిష్కరణని మానుకొని అసెంబ్లీకి హాజరు కావటం ఒక్కటే మీ ముందున్నటువంటి మార్గం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.